ఎవరికైతే మనోనేత్రాలు వెలగలేదో వాడు మళ్ళా పోతాడు. ఇక్కడ వచ్చి కూర్చున్నా సరే మళ్ళీ అందులోకి పోతాడే. కానీ మనోనేత్రాలు నిజంగా వెలిగించబడిన వాడు సచ్చినా పోడు. చంపుతానన్నా సరే చంపేరా బాబు, అందులో ఉండే కంటే సచ్చిందే మీరు, చంపే ఏసై దగ్గరికి పోతా, నేను మాత్రం ఆ గుడ్డితనంలోకి రా. పెను భారం మోస్తున్నారు, ఏ భారం లేదు నాకు అని చూపిస్తున్నారు. నవ్వు ముసుగులో ఏడుస్తున్నారు, ముఖానికి నవ్వు. అంటే జోకర్ ఫేస్ చూసారా మీరు? ఎట్లుంటది జోకర్ ఫేస్? వాళ్ళు ఏడిసినా సరే ఇంతే ఉంటాయి పైకి. అట్లాగా లోపల ఏడుస్తున్నారు, బయటికేమో జోకర్ ఫేస్ పెట్టుకుని నవ్వుతున్నారు. కానీ ఆ నవ్వు వెనక ఏడుపుంది. శాంతిగా కనపడుతున్న వారి హృదయం వెనక దుఃఖము, అశాంతి, అభద్రత భావం ఉంది. నిశ్చయత లేదు, రక్షణానందం లేదు, నిజంగా ఆదరణ లేదు, నిజంగా మనశ్శాంతి లేదు. ఒక్కొక్కళ్ళ గాథలు వింటా ఉంటే అష్టైశ్వర్యాలు ఉన్నా సరే అశాంతి, కడవడు కన్నీరు అన్నట్టుంది బతుకు. ఇలాంటి తరతరాల జ్ఞానాంధకారంలో ఒకప్పుడు మనమున్నాం. దేవుడు మనల్ని దర్శించాడు, మనల్ని వెలిగించాడు, వెలుపలికి తీసుకొచ్చాడు. మనకిప్పుడు రక్షణానందం కలిగించాడు, నిత్య జీవ ప్రాప్తిని, దాన్ని గూర్చిన నిశ్చయతను మనకిచ్చాడు.